श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 38, 39 శ్లోకాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతులను చెప్పటం కొనసాగిస్తున్నారు. 38వ శ్లోకం. దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతాం అహం. దండః దమయతాం అస్మి. శిక్షించు వారిలో దండించు శక్తిని నేను. రాజు శిక్షిస్తాడు. ఆ శిక్షకు ఒక నీతి ఉంటుంది. శిక్షా నీతిని చూసి ప్రజలు భయపడతారు. దండనీతిని సరిగ్గా నడపడం రాజు యొక్క ధర్మము. శిక్ష దేనికి వేస్తాము? తప్పు చేయకుండా నిగ్రహించటానికి. ఆ నిగ్రహించే శక్తి అంటే దండించే శక్తిని నేను అంటున్నారు పరమాత్మ. నీతి అస్మి జిగీషతాం. ఎవరు జయించాలని అనుకుంటారో వారిలో నీతిని నేను. జయానికి నీతి అవసరం. యుద్ధంలో గెలవాలంటే యుద్ధ నీతి కావాలి. ఆ యుద్ధ నీతి నేను అంటున్నాడు. ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించటం జయము అనుకుంటే దానికోసం ఉండాల్సిన పద్ధతి నీతి. జిగీషతాం అంటే జయేచ్ఛ, జయము కావాలి అని అనుకోవడం. ఆ నీతి పరమాత్మ యొక్క స్వరూపం. మౌనం చ ఏవ అస్మి గుహ్యానాం. రహస్యంగా ఉంచాల్సిన వాటిలో మౌనాన్ని నేను. మనసులో మాట బయట పెట్టకపోతే అదే గొప్ప రహస్యం. మౌనము గొప్ప తపస్సు. దీన్ని వేదాంతముతో అన్వయిస్తే వేదాంత జ్ఞానానికి మౌనమే గొప్ప సాధన. పరమాత్మ మౌనముతో ధ్యానముతో తెలియబడతాడు. వికారములు లేని మనస్సు మౌనం. ధ్యానము అంటే ఏకాగ్రత. ఈ రెండింటి వల్ల తెలియబడతాడు పరమాత్మ. మౌనము అంత గొప్పది. అటువంటి మౌనము గోప్యాన్ని గోప్యంగా ఉంచగలదు. అత్యంత గహనమైన బ్రహ్మ విద్య మౌనము ద్వారానే తెలియబడుతుంది దక్షిణామూర్తి రూపంలో. ఇది వేదాంత పరంగా. ఒక్కొక్కసారి మౌనము మనల్ని రక్షిస్తుంటుంది. దీనికి ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాం. ఒక ముగ్గురు గంధర్వులు ఆకాశంలో వెళ్తున్నారు. ఒక పక్షి ఒక ప్రాణిని నోట్లో కరుచుకొని వెళ్తోంది. ఒక గంధర్వుడికి కరుణ కలిగి ఆ జంతువుని విడిచిపెట్టాయి అని అరిచాడు. అలా అన్నందుకు ఆ గంధర్వుడు అక్కడి నుంచి నరకంలో పడిపోతాడు. ఇంకొక గంధర్వుడు విడిచిపెట్టద్దు, అది నీ ఆహారము, పట్టుకో అన్నాడు. ఈ గంధర్వుడు కూడా పడిపోయాడు. మూడవ గంధర్వుడు మౌనంగా ఉన్నాడు. ఆయన తన స్థానంలో తాను ఉన్నాడు. ఇక్కడ ధర్మాధర్మములను నిర్ణయించలేము. పక్షి యొక్క ఆహారాన్ని తీసేస్తావా లేక తినమని చెప్తావా? పక్షి తన ఆహారం తినటం తన విధి, దాని విధి అది. కాబట్టి అటువంటి పరిస్థితులలో మౌనంగా ఉండాలి.
ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. అలాగని దుర్మార్గము జరుగుతూ ఉంటే మౌనము వహించమని చెప్పటం కాదు. ఒక్కొక్కప్పుడు మౌనము ధర్మంగా పనికి వస్తుంది. అటువంటి మౌనము పరమాత్మ స్వరూపం. జ్ఞానం జ్ఞానవతామహం. జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని నేను. జ్ఞానం అంటే ఏదైనా కావచ్చు. లోకంలో ఒక విషయం గురించి తెలుసుకున్నాడు అంటే అతనిలో తెలివి రూపంలో భగవంతుడు ఉన్నాడు. అదే విషయాన్ని అందరూ అంటారు. ఒకడు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాడు. అతనిలో తెలివి రూపంలో ఉండేది పరమాత్మ విభూతి. పరమార్థ జ్ఞానం కలిగిన వారిలో జ్ఞానం ఆయన స్వరూపం. జ్ఞాని కాదు, జ్ఞానం ఆయన స్వరూపం. జ్ఞానికి మనం ఎందుకు దండం పెడుతున్నాము? అతనికి ఉన్న జ్ఞానం వల్ల. అది పరమాత్మ విభూతి. దండోదమయతామస్మిన్ నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతాం అహం. లొంగని వాళ్లకు ఉపయోగించే దండాన్ని నేను. జయించాలి అనే కోరిక కలవారి నీతిని నేను. గోప్యంగా రహస్యంగా ఉంచవలసిన వాటి మౌనాన్ని నేను. జ్ఞానుల యొక్క జ్ఞానం నేను. 39వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం. యత్ చ అపి సర్వభూతానాం బీజం తత్ అహం అర్జున. ఓ అర్జున, చరాచర ప్రాణుల యొక్క బీజాన్ని నేను. బీజము అంటే మూలము. నన్ను ఆధారం చేసుకొని సమస్త జగత్తు వస్తోంది. అసలు బీజాన్ని నేను. వాళ్ళ పుట్టుకకు కారణమైన కర్మలే వారి బీజాలు, కానీ మొలకెత్తడానికి కారణమైన బీజమును నేను. నా తత్ అస్తి వినా యత్ స్యాత్ మయాభూతం చరాచరం. ఏ చరాచర ప్రాణికోటి నేను లేనిది అగునో అది ఉండనే ఉండదు. అంటే నేను లేని చరాచర ప్రాణి ఏదీనూ లేదు. ఈ విభూతి ప్రకరణాన్ని ముగిస్తున్నారు స్వామి. ఇంతవరకు పరమాత్మ నేను దాంట్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు పరమాత్మ వివిధములైన వాటిలో అహం అహం లేక అస్మి అస్మి అని చూపిస్తూ వచ్చారు. అహం అంటే నేను, అస్మి అంటే ఉన్నాను, నేనై ఉన్నాను. వీటన్నిటిలో నేను ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. అన్నిటిలో కామన్గా ఉండేది ఎవరు? పరమాత్మ. ప్రతి వాటిలో నేను నేను అనే స్ఫురణగా ఉన్నాడు. విడివిడిగా కనబడుతోన్న వాటిలో విడవకుండా ఉండేది నేను. అన్నింటిలో నేనుగా వ్యాపించి ఉండేది పరమాత్మ. అహం బ్రహ్మాస్మి తెలియటం లేదు కనుక కాబట్టి విశేషమైన వాటిలో నా యొక్క విశేష ప్రకాశాన్ని చూడుము, అది నా విభూతి అంటున్నారు. వివిధములుగా విశేషములుగా విస్తరించి ఉండేది నా విభూతి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం. సమస్త భూతములకు బీజమును నేను. అర్జున,
నేను లేని చరాచర భూతము ఏదీను లేదు అంటున్నారు భగవానుడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.